ఒకప్పుడు తెలంగాణ గడ్డ మీద నాగలి సాగితే గింజల కంటే ఎక్కువగా కన్నీళ్లే రాలేవి. అప్పుల బాధతో నాగలి పట్టిన చేతులే ఉరితాడును వెతుక్కునేవి. రైతు ఆత్మహత్యలు అనే మాట వింటేనే తెలంగాణ గుండె చెరువయ్యేది. కానీ ఇప్పుడు కాలం మారింది, గాలి మళ్లింది. మన రేవంత్ అన్న పాలనలో తెలంగాణ ఒక సరికొత్త చరిత్రను లిఖించింది. ఎన్సీఆర్బీ నివేదిక సాక్షిగా నేడు తెలంగాణ రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలకుల నిర్లక్ష్యంతో దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కేవలం 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు లేని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారు రేవంత్ రెడ్డి గారు. ఇది మాటలతో సాధ్యమైంది కాదు. రైతు సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తేనే సాధ్యమైంది. 2 లక్షల రుణమాఫీతో అన్నదాతల నెత్తి మీద భారాన్ని దించడమే కాదు, మద్దతు ధర, పంట బోనస్, పంట నష్టపరిహారం వంటి పథకాలతో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి చేర్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వందల వేల కోట్ల ప్రజాధనం వృధా చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా ఈ రోజు దేశంలోనే అత్యధిక ధాన్యం దిగుబడి సాధించిన ఘనత మన తెలంగాణ రైతన్నలది. రైతులకు ఆర్థిక బలాన్ని ఇస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని రేవంత్ అన్న నిరూపించారు. దేశంలోనే అతి తక్కువ అప్పులున్న రైతులు ఎవరైనా ఉన్నారంటే అది మన తెలంగాణ రైతులే అని కేంద్రం కూడా మెచ్చుకుంది. ఒకప్పుడు రైతులంటే ఆత్మహత్యల వార్తలు, ఇప్పుడు రైతులంటే దేశానికి గర్వకారణం. ఇది రేవంత్ అన్న ఇస్తున్న భరోసా. ఇది తెలంగాణ గెలుపు. అన్నదాత ధైర్యంగా ఉండు, నీ వెంట రేవంత్ అన్న ఉన్నాడు. జై కిసాన్, జై తెలంగాణ.